Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. I know your works, your hardship and your patience. The book of Revelation chapter 2 verses 2. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో సెలవిస్తున్న మాటలు ఏమిటి అంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరిగి ఉన్నాను అని నిశ్చయముగా ఈ ఉదయకాల సమయంలోను నీతో, నాతో, మనందరితోనూ, అదేవిధంగా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలోనూ జరుగుతున్న ప్రతి ఒక్క సన్నివేశాన్ని బట్టి, శ్రమలను బట్టి, పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడండి. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయన కనుదృష్టి ద్వారా ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. నీవు ఈ దినమున ఏమి చేస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, నీవు ఏ పరిస్థితుల గుండా వెళుతున్నావో, ఎలాంటి అవమానాన్ని నీవు ఎదుర్కొంటున్నావో దేవుడు చూస్తున్నాడు. అందుకని దేవుడు నీతో, నాతో, మనందరితోనూ మాట్లాడుతున్నాడండి. నీవు చేస్తున్న క్రియలను బట్టి, నీ కష్టమును బట్టి, నీవు కలిగి ఉన్న సహనమును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. అవునండి, ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. మనము తన జనాంగముగా దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కనుకనే ప్రతి ఒక్కరము కూడా మనము ఈ పరిస్థితులు గుండా వెళ్తున్నాం, ఏంటి అవమానాలు, ఏంటి నిందలు, వీటి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక పరిస్థితుల్లో ఎవరైతే నడుచుకుంటూ వెళ్తున్నారో దేవుడు అలాంటి వారితో కూడా మాట్లాడుతున్నాడు. నీవు సహనమును కలిగి ఎన్ని అగచాట్లు వచ్చినా, ఎన్ని దుఃఖ పరిస్థితులు ఎదురైనప్పటికీ నీవు వాటిని తట్టుకొని సహనం కలిగి ఉంటే గనుక దేవుడు తప్పకుండా వాటన్నిటి మీద దేవుడు నీకు విజయాన్ని చేకూరుస్తాడు. ఆయన కనుదృష్టి ద్వారా ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. కనుకనే ఈ రోజు ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడండి. నీవు ఏ పని చేస్తున్నావో, ఏ విధంగా జీవిస్తున్నావో, నీ కష్టమును బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీ దీనస్థితిని బట్టి, నీ అనారోగ్య పరిస్థితిని బట్టి జీవించుచున్న ప్రతి ఒక్కరితో మాట్లాడి ఉన్న దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు. కనుకనే నీవు నేను మనమందరమును దేవుని మీద విశ్వాసం ఉంచిన వారముగా, ఆయన మీద నమ్మకం కలిగి దేవునికి ప్రార్థిస్తామో దేవుడు తప్పకుండా నీ జీవితంలోనూ, మనందరి జీవితంలోనూ నూతనమైన మేలులతో నింపుతాడు. కనుక దిగులు పడనవసరం లేదు. యోబు జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను బట్టి, కష్టములను బట్టి, శ్రమలను బట్టి ఎంతో సహనమును కలిగి, ఓర్పును కలిగి ఏ విధంగా జీవించి ఉన్నాడో దేవుడు ఎరిగి ఉన్నాడు. ఇలానే మన జీవితాలలో కూడా ఎదురైనటువంటి సమస్యలను బట్టి దేవుడు తప్పకుండా మనకు సహాయం దయచేస్తాడు. కనుక మనమందరమును ఓర్పును, సహనమును కలిగి ఉండే వారముగా ఉంటే తప్పకుండా ఆయన తోడుగా ఉండి సహాయము దయచేస్తాడు. కనుక దేవుడి వాక్యమును మనందరి జీవితాలలోనూ నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. అత్యున్నత సింహాసనుడి మీద ఆశ్రయుడమైన మా గొప్ప దేవ, నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నామయ్యా. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలోనికి మమ్మల్ని అందరూ నడిపించారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు. దేవా, నీవు చూస్తున్న దేవుడవు. నీవు నిన్న నేడు ఏకరీతిగా ఉండి ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు. కనుకనే నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరిగి ఉన్నానని నీవు మా అందరితోనూ మాట్లాడి ఉన్నావు. కనుకనే ప్రభా, ప్రతి ఒక్కరికి సహాయము దయచేయండి. ప్రభా, నీ కాపుదలతోనూ, నీ కృపా ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రతి ఒక్కరికి నీ సమస్యల నుంచి విడిపించి గొప్ప అద్భుతమైన మేలులతోనూ, ఆశ్చర్యమైన కార్యములతోనూ నీవు నింపమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వినయంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.